హలో వ్యూయర్స్, వెల్కమ్ టు లర్న్ వైజ్. రీసెంట్గా మనకు ఏప్రిల్ 2న యూఎస్ఏ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్స్ని కంట్రీస్ మీద అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ అంటే ఏంటి, ఏ ఉద్దేశంతో దీన్ని అనౌన్స్ చేశారు, ఇండియా మీద దీని ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది అండ్ మేజర్గా ఏ సెక్టర్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది అనే దాని గురించి ఈ వీడియోలో మనం చూద్దాం. సో ముందుగా రెసిప్రోకల్ టారిఫ్ అంటే ఏంటి? రెసిప్రోకల్ టారిఫ్ దేనికి ఉపయోగిస్తారంటే రెండు దేశాల మధ్య ట్రేడ్ బ్యాలెన్స్ని కుదర్చడానికి దీన్ని వాడతారనమాట. ఫర్ సపోజ్ కంట్రీ ఏ అండ్ కంట్రీ బి ఉందనుకోండి. కంట్రీ ఏ పెన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, కంట్రీ బి వచ్చి పెన్సిల్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇప్పుడు వీళ్ళ దగ్గర పెన్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళకు ఎక్స్పోర్ట్ చేస్తారు, వీళ్ళ దగ్గర పెన్సిల్ ఉంది కాబట్టి వీళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తారు. దీనికి గాను కంట్రీస్ 30% ఛార్జ్ చేస్తుంది అనుకోండి, కంట్రీ బి వచ్చి 30% చేస్తుంది అనమాట. కంట్రీ ఏ 15% ఛార్జ్ చేస్తే కంట్రీ బి కూడా 15% ఛార్జ్ చేస్తుంది. అంటే మీరు ఇంత ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి మేము కూడా ఇంత ఛార్జ్ చేస్తాము అని చెప్తుందన్నమాట ఈ రెసిప్రోకల్ టారిఫ్స్. సో ఎస్పెషల్లీ మరి దేనికోసం ఇవి రెసిప్రోకల్ టారిఫ్స్ యూస్ చేస్తారంటే ఈ లోకల్ బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, ఇంకా జాబ్స్ని ప్రిజర్వ్ చేసుకోవడానికి అండ్ ఫిక్స్ ట్రేడ్ ఇంబ్యాలెన్సెస్ బిట్వీన్ టూ నేషన్స్. ఓకే, సో ఏంటిది రెసిప్రోకల్ టారిఫ్స్ అని మనం చెప్తాం. మరి ఏ ఉద్దేశంతో ఇంతకు యుఎస్ఏ ప్రెసిడెంట్ దీన్ని చేశారంటే అమెరికన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏవైతే ఉందో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని రీబిల్డ్ చేయాలి అనే ఉద్దేశంతో దీన్ని పెట్టారనమాట, ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ని పెట్టారు. అంతేకాకుండా అమెరికా ఏంటి, సెల్ఫ్ రిలయంట్ అవ్వాలి. సో ఎవరైతే యుఎస్ఏ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు లోకల్ గుడ్స్ అంటే యుఎస్ఏలోనే ప్రొడ్యూస్ అయినవి, యుఎస్ఏలోనే మ్యానుఫ్యాక్చర్ అయిన గుడ్స్ని మీరు బై చేయండి, బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోకండి ఎక్కువ. సో మన ఏదైతే ఎకానమీ ఉందో మనము స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ అనేది యుఎస్ఏ పెట్టడం జరిగింది. సో ఇక్కడ కొన్ని చార్ట్స్ ఇచ్చారు, ఇక్కడ చూడండి. ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ ఏ కంట్రీ మీద ఎంత వేశారు అనే దాని గురించి యుఎస్ఏ అనౌన్స్ చేయడం జరిగింది ఇక్కడ. సో దీస్ ఆర్ ద కంట్రీస్. ఇండియా ఎక్కడ ఉంది? ఇక్కడ ఇండియా మీద ఎంత ఉంది? 26% ఆఫ్ ద ఛార్జ్ ఉందన్నమాట. సో ఎప్పుడైతే ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ అనౌన్స్ చేశారో ఆ నెక్స్ట్ డే ఏమైందంటే $2.4 ట్రిలియన్ $2.4 ట్రిలియన్ నష్టపోయిందనమాట. అమెరికా టెక్ జైంట్స్ నష్టపోయాయి. ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని మ్యాగ్నిఫికెంట్ 7 అని అంటాము. ఈ మ్యాగ్నిఫిసెంట్ 7 ఏంటంటే మనము ఇవి మార్కెట్లో వీటి యొక్క డామినెన్స్ వల్ల ఇవి M7 అని అంటారనమాట. ఈ ఆల్ఫాబెట్, అమెజాన్, యాపిల్, మెటా, మైక్రోసాఫ్ట్, విడియా అండ్ టెస్లా. సో ఇవన్నీ కూడా ఏంటి, $1 ట్రిలియన్ ఒక్క రోజులో నష్టపోయాయి అనమాట. వీటి స్టాక్స్ అనేవి పడిపోవడం జరిగింది. వీటితో పాటు ఎయిర్లైన్స్, ఇక్కడ కూడా చూడండి ఎయిర్లైన్స్ కూడా ఇది కూడా డ్రాప్ అయింది. సో ఎస్పెషల్లీ మనం ఇక్కడ చూసామంటే యాపిల్ $310 బిలియన్ 1 డేలో నష్టపోయిందనమాట. సో యాపిల్ ఏంటి, మనకు 80% ఆఫ్ వీటి ప్రొడక్షన్ ఐఫోన్స్ చైనాలో జరుగుతుంది. ఓకే, ఇండియాలో 7% అండ్ వియత్నాంలో 20% ఆఫ్ ఐప్యాడ్స్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు కంట్రీస్ కానీ చూస్తే ఇప్పుడు చైనా మీద ఎంత ఉంది? 34% ఉంది. నెక్స్ట్ వియత్నాం మీద 46% ఉంది. ఇండియా మీద 26% ఉంది. సో ఇలా ఛార్జెస్ చేయడం వల్ల యాపిల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రైజెస్ పెరిగే ఛాన్సెస్ ఉందన్నమాట. ఓకే, ఎంత పెరిగే ఛాన్స్ ఉంది అంటే నియర్లీ 40% ఆఫ్ ప్రైస్ ఒక్కొక్క ప్రోడక్ట్ మీద పెరిగే ఛాన్సెస్ ఉంది అని చెప్తున్నారు. సో యాపిల్ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 2. ఒకటి ఏదైతే వీళ్ళు టారిఫ్ పే చేయాల్సి ఉంటుందో గవర్నమెంట్కి, ఆ టారిఫ్ కన్జ్యూమర్ మీద అంటే ప్రోడక్ట్ మీద వేసి, ఫర్ సపోజ్ 1 lakh ఫోన్ అనుకోండి, ఇప్పుడు 1,40,000 ఫోన్ చేసేది. ఓకే, సో ఈ ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది గవర్నమెంట్కు పే చేస్తారు, అంటే కన్జ్యూమర్ పాకెట్ నుంచి గవర్నమెంట్కు పే చేసేలాగా. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి, కంపెనీని ట్యాక్స్ పే చేసి తక్కువ ప్రాఫిట్కి అమ్ముకోవాలి. ఓకే, సో ఈ రెండిట్లో యాపిల్ ఏది చూస్ చేసుకుంటుంది అనుకుంటున్నారు? ఆబ్వియస్గా కన్జ్యూమర్ మీదనే ఈ ప్రభావం అనేది పడుతుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి చూస్తే వీడియా, ఇది ఏంటంటే మనకు చిప్ మేకర్ అంటాము. దిస్ కంపెనీ ఈజ్ ఏ చిప్ మేకర్. ఏవైతే మనం చిప్స్ వాడతామో ఈ మన సెమీ కండక్టర్స్ కానీ ఇవన్నీ, సో ఇవన్నీ కూడా ఇది చిప్ మేకర్ అంటాం. సో ఈ తైవాన్ ఏదైతే ఉందో స్పెషల్లీ నోన్ ఫర్ ఇట్స్ ప్రొడక్షన్ ఆఫ్ సెమీ కండక్టర్స్ అనమాట. సో ఈ కంపెనీ యొక్క ప్రొడక్షన్ తైవాన్లోనే
ఎక్కువ జరుగుతుంది. హాఫ్ ఆఫ్ ద ప్రొడక్షన్ తైవాన్లో జరుగుతుంది. తైవాన్ మీద ఎంత పడింది? 32% పడింది అనమాట టారిఫ్. ఓకే, సో ప్రస్తుతానికైతే సెమీ కండక్టర్స్ ఎగ్జామ్టెడే, కానీ సెమీ కండక్టర్ యూస్ చేసే ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయి, ఫర్ సపోజ్ ల్యాప్టాప్ ఉందనుకోండి, ఆ ల్యాప్టాప్ ఏదైతే ఉందో దీనికైతే ఛార్జ్ పడుతుంది, దీనికైతే ఛార్జ్ పడదు. ఓన్లీ సెమీ కండక్టర్స్ అయితే ఛార్జ్ లేదు. అదే ల్యాప్టాప్లో యూజ్ చేస్తే దానికి ఛార్జ్ అనేది దీనికి కూడా పడుతుంది. సో ఇలా ఒక్కొక్క పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఈ టారిఫ్స్ వల్ల ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తాయన్నమాట. నెక్స్ట్ అమెజాన్ కానీ చూస్తే మేజర్గా వీళ్ళకు చైనానే పెద్ద బిజినెస్ పార్ట్నర్ అనమాట అక్కడ నుంచి. ఓకే, సో చైనా నుంచి ఎక్కువ ఆపరేషన్ అనేది, డిపెండెన్స్ అనేది ఉంటుంది అమెజాన్కి. అండ్ వీటితో పాటు రీటైల్ కంపెనీస్ కూడా బాగా నష్టపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది ఈ టారిఫ్స్ వల్ల. ఫర్ సపోజ్ బంగ్లాదేశ్ నుంచి టీషర్ట్స్ కానీ, చైనా నుంచి జిప్పర్స్ కానీ, సింథటిక్ సోల్స్ ఫ్రమ్ వియత్నాం కానీ. సింథటిక్ సోల్స్ అంటే మనము ఈ నైకీ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, సో ఆ నైకీ ప్రోడక్ట్స్లో ఏవైతే వాడతారో షూస్లో, ఆ షూస్ మ్యాక్సిమం ఎక్కడంటే వియత్నాం అండ్ చైనాలోనే ప్రిపేర్ అవుతాయి నైకీవి. ఓకే, సో వీటి వల్ల ఏమవుతుంది, ఏవైతే స్నీకర్స్ ఉంటాయో ఆ స్నీకర్స్ ప్రైస్ అనేవి బాగా పెరిగిపోయే ఛాన్సెస్ ఉంది. వీటితో పాటు ఆటో ఇండస్ట్రీ అంటే మనం ఏవైతే కార్ పార్ట్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా టారిఫ్స్ అనేవి బాగా పెరిగే ఛాన్సెస్ ఉందన్నమాట. ఓకే, సో మరి వీటి ప్రభావం ఇండియాలో ఎలా ఉండబోతుంది? ఈ టారిఫ్ ప్రభావం అంటే మనం ఇక్కడ ఎస్పెషల్లీ ఇప్పుడు మనం ఇండియా మీద చూస్తే 26% ఛార్జ్ ఇచ్చారనమాట ఇండియా పైన టారిఫ్. ఓకే, అదర్ దాన్ కంపేర్ టు అదర్ నేషన్స్, మన ఏదైతే సౌత్ ఏషియా కంట్రీస్ ఉన్నాయో లైక్ వియత్నాం కానీ, వియత్నాం మీద 46% ఉంది, శ్రీలంక మీద 44% ఉంది, పాకిస్తాన్ మీద 30 ఉంది, బంగ్లాదేశ్ మీద 37 ఉంది, థాయిలాండ్ మీద 37 ఉంది. సో వీటితో కంపేర్ చేస్తే మన మీద అయితే కొంచెం తక్కువ, కొంచెం బెటర్గానే ఉందని మనం చెప్పచ్చు. బట్ స్టిల్ మేజర్గా మనము ఎలా ఎఫెక్ట్ అవ్వబోతున్నాం, ఏ ఇండస్ట్రీస్ అంటే ఇక్కడ కొన్ని టాప్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్, మనము ఏవి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం యూఎస్ నుంచి, ఏవి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మనం యూఎస్కి అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సోర్స్ ఈజ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఓకే, సో ఇక్కడ కానీ మనం చూస్తే ఇంతకు మనం ఏం ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే ఇంజనీరింగ్ గూడ్స్ అండ్ ఇండస్ట్రియల్ మిషనరీ, ఆటోమొబైల్స్ అండ్ టూల్స్ అవన్నీ కూడా మనం ఇందులో చెప్పచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ గూడ్స్ లైక్ ఐటీ అండ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ జర్మ్స్ అండ్ జ్యువెలరీ అండ్ లైక్ గోల్డ్ అండ్ డైమండ్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఫార్మాస్యూటికల్స్ అంటే మనకు జెనరిక్ అండ్ ఏపీఐస్ అంటే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్. ఓకే, ప్రజెంట్ మనకి ఏదైతే ఫార్మా ఇండస్ట్రీ ఉందో దీన్ని మాత్రం ఎగ్జామ్షన్లోనే పెట్టారు, కానీ త్వరలోనే వీటి గురించి కూడా చర్చలు సాగిస్తాము అని చెప్పడం జరిగిందనమాట యుఎస్ఏ ప్రెసిడెంట్. నెక్స్ట్ టెక్స్టైల్స్ కానీ చూస్తే మనము గార్మెంట్స్ కానీ, నెక్స్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ కానీ, ఓకే, ఇంకా పెట్రోలియం ప్రోడక్ట్స్ లైక్ ఆర్గానిక్ కెమికల్స్, రా మెటీరియల్స్ ఫర్ కెమికల్స్ అండ్ అలైన్డ్ ఇండస్ట్రీస్ కూడా మనము ఎక్స్పోర్ట్ చేస్తామన్నమాట యుఎస్ఏకి. నెక్స్ట్ యుఎస్ఏ నుంచి మనం ఏమి ఇంపోర్ట్ చేసుకుంటున్నామంటే పెట్రోలియం రిలేటెడ్ ప్రోడక్ట్స్ లైక్ పెట్రోలియం ఆయిల్, పెట్రోలియం గ్యాసెస్, పెట్రోలియం కోక్. ఓకే, నెక్స్ట్ మనము డైమండ్స్ అండ్ ప్రెషియస్ మెటల్స్, ఓకే, స్టోన్స్ అండ్ ప్రెషియస్ మెటల్స్ అంటాము. నెక్స్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్. ఓకే, ఇంకా ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్స్ కానీ, ఇంకా మనం ఇక్కడ చూస్తే నట్స్ అని ఉంది అంటే అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ అనమాట. అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ లైక్ ఆల్మండ్స్ కానీ, యాపిల్స్ కానీ, ఇంకా సోయాబీన్స్. ఓకే, ఇంకా మనము మేజర్గా ఏమి యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నామంటే ఎలక్ట్రానిక్స్ అని చెప్తాము, లైక్ సెమీ కండక్టర్స్, కంప్యూటర్ పార్ట్స్ అని చెప్తాము. ఇంకా మెడికల్ డివైజెస్ ఏవైతే మనం సర్జికల్ టూల్స్ యూస్ చేస్తారో డాక్టర్స్ హాస్పిటల్స్లో, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో, సో హై క్వాలిటీ సర్జికల్ టూల్స్ని మనము యుఎస్ఏ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాము. ఇంకా ఇండస్ట్రియల్ మెషినరీ కూడా మనము యుఎస్ఏ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. సో ఇదేంటి మనకు యుఎస్ నుంచి మనం ఏవి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాము, ఏవి ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాము అనే చిన్న చార్ట్. సో ఒకసారి ట్రేడ్ కానీ మనం చూస్తే బోత్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ రెండు కూడా 2023తో కంపేర్ చేస్తే 2024కి రెండు కూడా ఇంక్రీజ్లో ఉన్నాయన్నమాట. సో ఆఫ్టర్ దిస్ టారిఫ్స్ ఏమవుతుందో మనము ఫర్దర్గా చూడాలి. సో మరి ఇప్పుడు వీటి వల్ల ఇండియా మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతుంది అంటే మనం ఇందాక చూసుకున్నాం ఏవైతే టాప్ సెక్టర్స్ ఉన్నాయో అవి ఆ అన్ని సెక్టర్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ మనకు బాగా ఉన్నాయన్నమాట. సో మరి ఇండియా ఏం చేయాలి ఇప్పుడు అంటే ఇండియా ఫర్దర్గా ట్రేడ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్ప్లోర్ చేయాలన్నమాట. ఫర్ సపోజ్ మనకు ఆసియాన్ కంట్రీస్ ఉన్నాయి, ఓకే, అండ్ సార్క్ ఉంది,
ఓకే. అంతేకాకుండా ఈ ఆఫ్రికా కానీ, యూరప్ కానీ, జపాన్ కానీ ఈ అన్నిటి కంట్రీస్‌తో ట్రేడ్ రిలేషన్స్ అనేది పెంచుకోవడానికి ఇండియా స్టార్ట్ చేయాలి. అంతేకాకుండా ఇండియా యొక్క ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏదైతే ఉందో ఆ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లాజిస్టిక్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ని ఇండియా చూడాలన్నమాట. ఈ అన్నిటి కూడా మనకు ఇండియా ఫోకస్ చేయాల్సిన పాయింట్స్ అని మనం చెప్తాము. సో ఫర్దర్‌గా మనకు వన్స్ ఈ టారిఫ్స్ స్టార్ట్ అయిన తర్వాత ఎలాంటి చేంజెస్ ఉండబోతున్నాయో మనం మళ్ళీ ఫర్దర్‌గా డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.